మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ గణేశాయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీరామ పరబ్రహ్మణే నమః. నేడు అత్యంత పర్వదినం శని త్రయోదశి. మార్గశిర మాసం మహావిష్ణువుకు ఇష్టమైన మాసం, మహాలక్ష్మీదేవికి ఇష్టమైన మాసం. అందులో ఈ రోజు పవిత్రమైన దినం శని త్రయోదశి. అనురాధ నక్షత్రం, ఆ నక్షత్రానికి అధిపతి శని మహాదేవుడు, శనివారానికి అధిపతి శని, నక్షత్రానికి అధిపతి శని. శని త్రయోదశి శనీశ్వరునికి అత్యంత ఇష్టమైన రోజు. ఈ రోజు ప్రదోష కాలంలో ఎవరైతే కాసిని నువ్వులు, పాలు, నీళ్లతోని శివుడిని అభిషేకిస్తారో వాళ్ళకి ఎటువంటి రోగాలు కూడా దరిచేరవని, శనీశ్వరుని యొక్క పీడ అనేది వారికి ఉండదని మనకు పురాణాలు, దక్షయజ్ఞం లాంటి శివమహాపురాణాలు తెలుపుతున్నాయి. దీనికి మనకి సోమతమావాస్య కథకు అనుసంధానమైన ఒక కథ కూడా ఉంది. శనివారం రోజు ప్రదోషం వస్తే అత్యంత పవిత్రమైన రోజు. అందులో శనికి సంబంధించిన, శని అధిపతి అయిన శనివారము, అనురాధ నక్షత్రానికి అధిపతి అయినటువంటి శనివారం కాబట్టి ఈ రోజు విశేషమైనటువంటి శుభ ఫలితాలని ప్రజలు పొందగలుగుతారు. ఎవరైతే పొద్దున్నుంచి తలస్నానం చేసుకొని ఉపవాసం చేసి చక్కగా సాయంత్రం వరకు సంధ్య వేళకు అంటే ప్రదోష కాలానికి శివాలయానికి వెళ్లి మారేడు పత్రిని సమర్పించి శనీశ్వరుని దగ్గర నువ్వుల నూనెతో దీపం పెట్టి సూర్య అస్తమం కాకముందు శనీశ్వరునికి 19 ప్రదక్షిణాలు చేసి మళ్ళీ శివాలయంకి వచ్చి చండీశ్వరుని సందర్శించుకొని శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకుంటే కోటి జన్మల పాపం హరించబడుతుంది. అనేకమైనటువంటి సంపదలు, ఆరోగ్యాలు సిద్ధిస్తాయి. అభిషేకం చేయించుకొని వాళ్ళు కనీసం ఒక 3 వత్తులతోని ఒక ఆవు నెయ్యి దీపాన్ని వెలిగిస్తే పరమశివుడు చాలా సంతోషిస్తాడట. శని ప్రదోషం వేళ ప్రమదగణాలన్నీ కూడా శనీశ్వరుడు విశేషమైన పూజ చేస్తాడు మహాదేవుడికి. కాబట్టి అలాగా ఆ శనీశ్వరుని యొక్క అనుగ్రహాన్ని, పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఎటువంటి శని పీడ బాధలు లేకుండా ఆరోగ్య సంపదలుగా ఉంటారని మన పురాణాలు శని త్రయోదశి గురించి చాలా విశేషంగా చెప్పాయి. జై శ్రీరామ్.